ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. ఉగ్రమూకల ఏరివేతలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళిగా సీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం పాల్గొని మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. హైదరాబాద్లో జరిగిన ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరై ర్యాలీకి మద్దతు తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వరకు జాతీయ జెండాలు, కొవ్వొత్తులతో ముందుకు సాగుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నాక ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు సైతం ఉగ్రఘాతుకాన్ని ఖండిస్తూ మృతులకు అంజలి ఘటించారు. పహల్గాం ఉగ్రదాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం సహా 140 కోట్ల మంది భారతీయుల పూర్తి మద్దతు కేంద్రానికి ఉంటుందని స్పష్టం చేశారు. मोदी जी 1967 सीधे ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए. उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में 2 टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश, दूसरा पाकिस्तान. इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे. 140 करोड़ भारतीय वासियों आपके साथ है. पीओके को पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे. పహల్గాం ఉగ్రదాడిని యావత్ భారతం ఖండించాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. ఉగ్రవాదం పీచమడచడంలో మోదీ ప్రభుత్వానికి తామంతా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ర్యాలీతో పాటు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.